వికసిత భారతానికి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్కు నిజమైన వారధులు. జెన్జీ చేతుల్లో స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, మన రాష్ట్ర దేశ భవిష్యత్ ఉంది. ఆలోచనలో నవ్యత, కార్యాచరణలో చురుకుదనం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు జెన్జీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇంక్యుబేటర్ ఉషా గారిని వచ్చి తమ ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉషా మదిదటి గారు. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రతి సిటిజన్కి అండ్ టు ద ఏపీ గవర్నమెంట్ అ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ యువర్ 2 years సక్సెస్ఫుల్ రూలింగ్. సో ఐఎమ్ బేసికలీ ఉషా మడితాటి. మాది ఇక్కడ పెర్మాల్పల్లి గ్రామం, చంద్రగిరి మండలం. సో ఇక్కడ నేను ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు RTIH అండ్ థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. సో బేసికలీ నేను చెప్పాలంటే నా ఎడ్యుకేషన్ 2025లో కంప్లీట్ చేశాను. ఆమె బీటెక్ పాస్డ్ అవుట్. కాలేజ్ అయిపోగానే వెంటనే ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ సమ్ ఎంఎన్సీ కంపెనీ. ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలోనే జాబ్ వచ్చింది నాకు. బట్ సమ్వేర్ అక్కడికి వెళ్ళాక ఐ గాట్ టు రియలైజ్ ఇది నేను కాదు, లైక్ దట్ 9 to 5 ఇస్ నాట్ మై కైండ్ ఆఫ్ థింగ్. ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ కంపెనీ. నాకంటూ సొంతంగా నేను ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. దెన్ ఐ హ్యావ్ రిజైన్ మై జాబ్. ఓకే, ఇది నా పార్ట్ ఆఫ్ థింగ్ కాదు అని చెప్పి నేను నా జాబ్ వదిలేసి వచ్చేసాను. బట్ వెన్ ఐ కేమ్ టు తిరుపతి, మా నేటివ్ తిరుపతి. సో నేను ఇక్కడికి వచ్చాక ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ద థింగ్స్. ఓకే, నేను ఈ కంపెనీని స్టార్ట్ చేయాలంటే నాకు ఏం కావాలి, వాట్ డూ ఐ నీడ్ టు స్టార్ట్ విత్, వేర్ డూ ఐ స్టార్ట్. సో వేర్ డూ వాట్ డూ అన్నప్పుడు ఐ హ్యావ్ గాట్ టు నో అబౌట్ RTIH ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో RTIH గురించి నాకు తెలిసింది. సో ఫస్ట్ మేము RTIHకి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ గాట్ టు సీ స్టూడెంట్స్, వాళ్ళు ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు, అండర్ గ్రాడ్సే వాళ్ళందరూ. అండ్ ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ ఐడియాస్ని ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. దేర్ ఐ గాట్ టు రియలైజ్ సంథింగ్ ఈజ్ చేంజింగ్, రెవల్యూషన్ ఈజ్ కమింగ్. ఈవెన్ దో చూడండి, రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకంటూ వాళ్ళొక స్టాండ్ తీసుకొని అక్కడికి వచ్చి ఐడియాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ లైఫ్ సార్ట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ దేర్ ఆల్ ద స్టూడెంట్స్, అండర్ గ్రాడ్స్ కానివ్వండి, రిటైర్మెంట్ పీపుల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళకున్న ప్రతి ఒక్క ఐడియాని వాళ్ళు అక్కడ RTIHకి వచ్చి నిల్చొని వాళ్ళ ఐడియాస్ చెప్పారనమాట. సేమ్ వే RTIH కూడా అంతే ఇదిగా మేము ఇచ్చిన ప్రతి ఐడియాని తీసుకొని మమ్మల్ని కంప్లీట్గా గైడ్ చేసింది. దట్ ఈస్ బికాస్ టు ఏపీ గవర్నమెంట్. ఇఫ్ RTIH లేకున్నా అంటే ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చేది కాదేమో. బేసికలీ ఆర్స్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంపెనీ. సో నేను వాట్ ఎవర్ ఐ ఫెల్ట్, నా కంప్లీట్ ఎడ్యుకేషన్లో నేను ఏదైతే తీసుకోలేకపోయానో దట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఫ్యూచర్ జనరేషన్. సో అందుకు మేము ఈ కంపెనీని స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇట్స్ నేమ్ ఈస్ ఆల్సో ఎడ్యునోవర్స్, ఎడ్యుకేషన్ ప్లస్ ఇన్నోవేషన్ని కలిపి టు ద యంగర్ జనరేషన్కి ఇవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసాము మేము. ఈ ఐడియాని నేను ఎప్పుడైతే RTIHకి చెప్పాను, దెన్ దే గాట్ టు నో మీ అబౌట్ లోకేష్ ది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉందన్నమాట విత్ అండర్ గ్రాడ్యుయేట్స్. ఈ డిగ్రీ అయినా కానివ్వండి, ఇఫ్ యు ఆర్ నాట్ పాసింగ్ ద కాలేజ్, మీరు ఇంకా గ్రాడ్యుయేషన్ జరగకుండా ఉంటే ప్రతి ఒక్క అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఆ ఇంటర్న్షిప్ని చేయొచ్చు అనమాట విత్ కంప్లీట్ ఫ్రీ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాట్స్ ద యూజ్ మీన్స్, లైక్ వెన్ ఐ గాట్ టు నో దట్ నేనెందుకు నా బీటెక్లో తెలుసుకోలేకపోయాను అని చెప్పి అనుకున్నానండి. జస్ట్ 2 years అయింది నేను పాస్డ్ అవుట్ అయ్యి. దిస్ ఐ వుడ్ హ్యావ్ నోన్ ఇన్ మై బీటెక్, లైక్ సంథింగ్ చేంజ్ అయ్యి ఉండేది అనుకున్నాను నేను. దిస్ థింగ్ వెన్ RTIH మాకు చెప్పినప్పుడు మా కంపెనీ స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళామన్నమాట. లైక్ ఇలా మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ ఉంది, గెట్ టు నో దట్, తెలుసుకోండి, దాని ద్వారా మీకు చాలా యూజెస్ ఉంటాయి అని చెప్పి స్టార్ట్ చేశాము మేము. అండ్ in this 1 year I have seen 1500 students enrolled in that internship portal. 1500 students enroll అయ్యారు. గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవ్రీథింగ్ దే హ్యావ్ గుడ్. బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ యూజింగ్ దట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ దే గాట్ టు నో లైక్ ఐటీ ఎలా ఉంటుంది, ఒక జాబ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వాళ్ళు తెలుసుకోగలిగారు అనమాట. ఆల్ దిస్ ఐ హ్యావ్ గాట్ టు నో అండ్ ఐ హ్యావ్ డన్ దిస్ త్రూ RTIH ద్వారానే మేము చేయగలిగామన్నమాట. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఏపీ గవర్నమెంట్ ఫర్ టేకింగ్ సచ్ ఇనిషియేటివ్స్ కాల్డ్ RTIH. సో బేసికలీ నేను చూసింది ఏంటి అంటే, మాతో పాటు కాకుండా ఐ హ్యావ్ సీన్ హౌస్ వైఫ్స్ దేర్. చాలామంది హౌస్ వైఫ్స్
వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయాయి, దే ఆర్ హౌస్ వైఫ్. అండ్ దానితో పాటు వాళ్ళు ప్యారలల్గా దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ స్టార్టప్స్. లైక్ కొంతమందికి జూట్ బ్యాగ్స్ని చేయడం కానివ్వండి, ఇలా వాళ్ళ ఓన్ స్టార్టప్స్ ఉన్నాయి. ఆల్ దీస్ అన్నిటినీ కూడా RTIH అన్నది సపోర్ట్ చేసిందనమాట. దట్ ఈస్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఫ్రమ్ పార్ట్ ఆఫ్ I'm a part of RTIH Incubation Hub. On behalf of all the startups which are incubated with RTIH, we would like to thank EP government for taking these initiatives. Thank you. Thank you. నేటి యువత రేపటి వికసిత్ భారత్ నిర్మాణ శక్తి. లబ్ధిదారు ఉషా గారి యొక్క స్పందన అది. నైపుణ్యం ఉన్న యువతే అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్కు బలమైన శక్తి. యువత సామర్థ్యాన్ని గుర్తించి వారికి సరైన దిశ చూపించడమే నాయకత్వ బాధ్యత. కూటమి పాలన ఆ దిశగా ముందుకు వెళుతూ ఉంది. ధన్యవాదాలు. తర్వాత రైతు ఉంటేనే పంట పండుతుంది, పంట పండితేనే ఫలం మన చేతికి చేరుతుంది, అన్నదాత సంతోషంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది. ఈ మహోన్నత భావనతో రైతు సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ఉన్నాయి. రైతు సోదరులు నేట్లకుప్పం చంద్రబాబు గారి యొక్క మాటల్ని ఇప్పుడు విందాం. చంద్రబాబు గారు. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నా మనస్ఫూర్తిక సుమాంజలు. నా పేరు చంద్రబాబు, మా ఊరు నెత్తుకుప్పం, మా మండలం ఆర్సీపురం మండలం, తిరుపతి జిల్లా. నేను ఒక చిన్న రైతుని, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. సార మేరకు సూచనల మేరకు ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు గత 6 సంవత్సరాలుగా చేస్తున్నాను. నేను చేస్తూ కషాయాలు తయారు చేస్తూ అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దేవగా జీవాంతరం ఇవన్నీ చేస్తూ రైతులకు నాకై మిగిలి రైతులకు కూడా ఇస్తూ రైతులను ముందుకు తీసుకొని పోవాలని నేను ఎంతో ప్రకృతి వ్యవసాయంలో కృషి చేస్తున్నాను. నాకు ప్రకృతి వ్యవసాయం తర్వాత సారు అవును చెప్తాను సార్, ఒక్క సెకండ్ సార్. అన్నదాత సుఖీభావలో నాకు పడితే విడత 5,000, PM కిసాన్ 2,000, రెండో విడత 5,000, మూడో విడత 4,000, PM కిసాన్ 6,000. నేను ఒక వికలాంగుడు. ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు 6,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. మా అమ్మగారు 92 సంవత్సరాలు, ఆమె వృద్ధాప్య పెన్షన్ ఒక 4,000 వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వల్ల 1,20,000 రూపాయలు ఒక సంవత్సరానికి నాకు కల్పించి సార్ నన్ను ముందుకు తీసుకొని పోతున్నాడని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ చిన్న ఉపాసన రాశికి నాకు నమస్కారాలు సార్. రైతు సోదరులు నేతకుప్పం చంద్రబాబు గారి స్పందన అది. అన్నం పెట్టే చేతికి అండగా నిలవడం అన్నదాత సుఖీభవ పథకం యొక్క అసలు సారం. ఇలాంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తూ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయ యాత్ర విజయోత్సవ సభలో లబ్ధిదారుల స్పందన వింటూ ఉన్నాం. ఇంటికి దీపం ఇల్లాలు, ఈ మాట మనందరికీ తెలుసు. మరి ఆ ఇల్లాలు ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు రాణిస్తుంది. మహిళ రోల్ ఎంతో ఇంపార్టెంట్ కదా. ఆమె ముందుకు నడిస్తేనే అభివృద్ధి దారితీస్తుంది. మహిళ కేవలం ఇంటి గడపకే పరిమితం కాదు, సమాజ నిర్మాణంలో ఒక కీలక శక్తి. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వారి కళల్ని సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తరువాత లబ్ధిదారు పులిచెల్ల నాగమ్మ గారిని రావాల్సిందిగా వారి మాటల్లో వారి అనుభవాన్ని విందాం. వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు పులిచెర్ల నాగమ్మ, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొడలచేరు చించుగూడెం నుంచి వచ్చాను. నాకు 5 పిల్లలు, 5 మంది పిల్లలు, 2 కొడుకులు, 3 ఆడపిల్లలు. 5 మంది పిల్లలు పాఠశాలకు వెళుతున్నారు. 5 మంది పిల్లలకు తల్లికి వందనం పడుతుంది. తల్లికి వందనం పడిన డబ్బులతో నేను కొంత దాచుకుంటూ కొంత పిల్లలకు ఖర్చు పెట్టుకుంటున్నాను. మా ఊరిలో ప్రతి ఒక్క పిల్లవానికి తల్లి వందనం పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా